నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక వివాదం టాలీవుడ్ లో కొత్త చర్చకు దారితీసింది. ఈ మూవీలో హీరోయిన్ పాత్రను చూపించిన విధానంపై వచ్చిన విమర్శలకు దర్శకుడు బుచ్చిబాబు సానా క్షమాపణ చెప్పి కొన్ని సీన్స్ ను తొలగించడాన్ని సినీ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ బహిరంగంగా తప్పుబట్టారు. ఇది కళాకారుల స్వేచ్ఛకు సంబంధించిన అంశమని చెప్పారు. ఆదివారం జరిగిన పెద్ది సక్సెస్ మీట్ లో అనంత శ్రీరామ్ మాట్లాడుతూ దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణ చెప్పి ఉండాల్సింది కాదని తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. ఒక పాత్రను దర్శకుడు తన ఊహకు తగ్గట్లుగా సృష్టిస్తాడు. సోషల్ మీడియాలో వచ్చే కొన్ని కామెంట్లకు భయపడి సృజనాత్మకతను పరిమితం చేయకూడదని అన్నారు. బుచ్చిబాబు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అని అనంత శ్రీరామ్ అన్నారు. పల్లెటూరు నేపథ్యంలో సాగే కథలో పాత్రల ప్రవర్తన సహజంగా కొంచెం కాగా ఉంటుందని, దానికి తప్పుగా అర్థం చేసుకోకూడదని ఆయన వాదించారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన పెద్దిలో జాన్వీ కపూర్ పోషించిన అచ్చి అమ్మ పాత్రను కొన్ని సన్నివేశాల్లో అతిగా ఎక్కువ రొమాంటిక్ గా చూపించారని, మహిళలను వస్తువుగా చిత్రీకరించేలా కెమెరా కోణాలు ఉన్నాయని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ట్రోలింగ్ పై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు ప్రేక్షకులను ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశం కాదని పేర్కొంటూ బహిరంగంగా క్షమాపణ చెప్పారు. అంతేకాకుండా ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేసిన కొన్ని షాట్లను సినిమా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించగా రామ్ చరణ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే దర్శకుడు ఒకవైపు ప్రేక్షకుల మనోభావాలను గౌరవిస్తూ సినిమాకు మార్పులు చేయగా, మరోవైపు అనంత శ్రీరామ్ వంటి వారు కళాత్మక స్వేచ్ఛను సమర్థించడం ఈ వివాదానికి కొత్త కోణాన్నిచ్చింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.